రాజకీయం కోసమే, ఓట్ల వేట పదవుల కోసమే. ఆ గేమ్ ప్లాన్లో నేతలు నీతి తప్పుతారు. అదంతా పాలిటిక్స్లో ఓ భాగం. అందుకే రాజకీయాలను బురదగుంటతో పోలుస్తుంటారు చాలామంది. కానీ ఆ బురదగుంటకే కంపు కొట్టేలా, రాజకీయాలంటేనే వెగటు పుట్టేలా ప్రవర్తిస్తున్నారు మన పొలిటికల్ లీడర్స్. విభజన నిర్ణయంతో విశ్వరూపం చూపిస్తున్నారు. దేశ రాజకీయాలకే కొత్త కోణాన్ని చూపిస్తున్నారు. రాష్ట్రంలో డర్టీ పాలిటిక్స్పై V6 స్పాట్లైట్. నిర్ణయం తీసుకునే ముందు అంతా ఓకే అన్నారు. డెసిషన్ ఏదైనా శిరసా వహిస్తామన్నారు. సెంటిమెంట్ను గౌరవిస్తామన్నారు. తీరా నిర్ణయం వచ్చాక ప్లేటు ఫిరాయించారు. ఇన్నాళ్లు గుర్తుకురాని ప్రాంత ప్రయోజనాలు సడన్గా గుర్తొచ్చినట్టు ఏకరువు పెడుతున్నారు. నిజంగా మన లీడర్లకు అంత ప్రాంతీయ అభిమానం ఉందా? ఉంటే రాష్ట్ర విభజనకు ఎందుకు సహకరించారు? ఇప్పుడెందుకు అడ్డుపుల్ల వేస్తున్నారు? ఈ డర్టీ డ్రామాస్ ఎందుకు? 3.5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ నాంచి మరీ తెలంగాణను తేల్చింది. దశాబ్దాల కల ఫలించిందని ఓ ప్రాంతం పులకించింది. పోరాటాలకు ఫలితం దక్కిందని సంబరపడింది. for an appropriate resolution. The resolution would then be sent to the cabinet. ఈ ప్రకటన కోసం కాంగ్రెస్ చేసిన కసరత్తు అంతా ఇంత కాదు. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రాష్ట్రంలో పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. దాంతో కమిటీలు, ఆల్ పార్టీ మీటింగ్లు, వ్యక్తిగత అభిప్రాయాలు అంటూ టైంపాస్ చేసింది. కానీ నిర్ణయం తీసుకునే క్రమంలో 2 ప్రాంతాల నేతలు, జనం అభిప్రాయాల్ని తీసుకుంది. అంతా ఓకే చేశాకే ప్రకటన వచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ విభజన ప్రకటనతో పరిస్థితులన్నీ మారిపోయాయి. కలిపి ఉంచినా విడదీసినా నో ప్రాబ్లం అన్న నేతలంతా ప్లేటు ఫిరాయించారు. ఢిల్లీలో చెప్పిన మాటలన్నీ మర్చిపోయి గల్లీల్లోకొచ్చి మార్చి చెప్తున్నారు. ప్రాంత ప్రయోజనాల గురించి లెక్చర్లిస్తున్నారు. జనంలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. పట్టించుకోలేదంటే ఏం చెప్పాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు పౌరుషం ఉందా లేదా? తెలుగు వారితో ఎవ్వరు పెట్టుకున్నా వాళ్ళు బాగుపడరు, అది గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే విభజించే హక్కు మీకు ఎక్కడ ఉంది? సమన్యాయం చేయటమో మీ ఉద్దేశం కాదని తేలిపోయింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో యథాతథంగా ఉంచండి. సమన్యాయం చేయటము మీకు చేత కాలేదు కాబట్టి కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. విభజనకు వ్యతిరేకం కాదన్న నేతలంతా ఒక్కసారిగా రంగులు మార్చారు. మా నైజం ఇదేనంటూ అసలు రంగు బయట పెట్టుకుంటున్నారు. ఈ తీరు ఒక పార్టీకో ఒక నేతకో పరిమితం కాలేదు. అందరూ ఒక తాను ముక్కలే అని నిరూపించుకున్నారు. పార్లమెంట్లో సమైక్యాంధ్ర లొల్లి చేశారు సీమాంధ్ర ఎంపీలు. కానీ సోనియా కను సైగలతో కామైపోయారు. టీడీపీ ఎంపీలకు నో లీడర్. దాంతో సభను స్తంభింపజేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. తీరా సస్పెండ్ చేశాక ఇదిగో ఇలా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ ప్రకటిస్తే సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా లేస్తుందని శ్రీకృష్ణ కమిటీ ముందే అంచనా వేసింది. 5వ చాప్టర్లో ఏమేం జరగొచ్చో అంచనా వేస్తూ నివేదిక సమర్పించింది. అలాగే జరుగుతోంది. కాకపోతే లీడర్ల తీరే ఊహకందటం లేదు. స్వతంత్ర భారతదేశం ఎన్నోసార్లు రాజకీయ సంక్షోభాల్ని చూసింది. 6 దశాబ్దాల చరిత్రలో దేశం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. నేతల నిజ స్వరూపాన్ని చాలాసార్లు చూశారు జనం. నేతల నియంతృత్వం, దిగజారుడుతనం లాంటివన్నీ చూసి పాలిటిక్స్ అంటే వెగటు పుట్టింది జనానికి. దేశంలో ఇప్పటిదాకా జరిగిన రాజకీయాలన్నీ ఒకెత్తు, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలన్నీ ఒకెత్తు. రాష్ట్రంలోని పరిస్థితుల్ని, నేతల నిజ స్వరూపాల్ని చూసి దేశం అవాక్కవుతోంది. అంతకు మించి ఆశ్చర్యపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశానికి కొత్తగా రాజకీయ పాఠాలు నేర్పుతోంది రాష్ట్రం.
పొలిటికల్ డిక్షనరీలో పదాల కందని రీతిలో ప్రవర్తిస్తున్నారు. నీతి, నిజాయితీ, నైతికత అన్నవి తమ డిక్షనరీలోనే లేవని, అవసరానికి ఏ ముసుగైనా వేసుకుంటామని, ఎంతకైనా దిగజారుతామని నిరూపిస్తున్నారు. అందులో భాగంగా ఎన్ని వేషాలేసేందుకైనా వెనకాడటం లేదు. కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ కాలం ఏలిన పార్టీ, రాజకీయాలకే రాజకీయాలు నేర్పిన పార్టీ. అలాంటి పార్టీ రాష్ట్ర నేతల తీరు ఊసరవిల్లులై సిగ్గుపడేలా చేస్తోంది. ఏ ఎండకా గొడుగు ఎలా పట్టాలో, రాజకీయంగా రంగులు ఎలా మార్చాలో నేర్పిస్తున్నారు. అధినేతల స్థాయి వ్యక్తుల నుండి సాధారణ కార్యకర్తల దాకా అందరిది అదే దారి. అధికార దాహం, అవకాశవాదం ఎలా ఉంటాయో చూడాలంటే కాంగ్రెస్ లీడర్లను చూస్తే చాలనే పరిస్థితికి వచ్చింది. 2004లో దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పటిదాకా సైలెంట్ మోడ్లో ఉన్న తెలంగాణ వాదం కాంగ్రెస్ పాలనతో యాక్టివేట్ అయింది. 9 ఏళ్ల పాటు తెలంగాణ వాదాన్ని బొమ్మ తుపాకీలా వాడుకుంది కాంగ్రెస్. దాన్ని చూపించి మిగతా పార్టీలన్నింటినీ దారికి తెచ్చుకుంది. చివరికి అదే సీమాంధ్రలో సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఈ 9 ఏళ్లే కాదు, రాష్ట్రం విలీనమైనప్పటి నుంచి తెలంగాణ వాదంతో ఎక్కువగా ఆడుకున్నది, వాడుకున్నది కాంగ్రెస్ పార్టీయే. టీఆర్ఎస్ ఆవిర్భావం కంటే ముందే కాంగ్రెస్ తెలంగాణ వాదాన్ని ఎత్తుకుంది. దాంతో అధికారం వైపు అడుగులేసింది. అందులో కీ రోల్ వైఎస్దేనన్న సంగతి అందరికీ తెలుసు. అదే వైఎస్ తెలంగాణ వాదాన్ని అణచివేసేందుకు ఎంతలా ప్రయత్నించారో కూడా రాష్ట్రం చూసింది. హైదరాబాద్ లో వ్యాపారం చేయాలన్నా, ఓ ప్రైవేట్ కాలేజీ పెట్టుకోవాలన్నా, మరొకటి చేయాలన్నా చంద్రశేఖరరావు, టీఆర్ఎస్ చంద్రశేఖరరావు చెప్తున్నాడు అవన్నీ మూసేపిస్తానంటున్నాడు. అంటే హైదరాబాద్ అసలు మన రాష్ట్రంలో భాగము కాకుండా పోతుంది. మనం హైదరాబాద్ లో విదేశీయులమైతే జాగ్రత్త అని మనం చేస్తున్నా. వైఎస్ మరణం తర్వాత తెలంగాణ వాదం మళ్లీ ఊపందుకుంది. మారిన పరిస్థితుల్లో తెలంగాణ ప్రకటన వెలువడింది. దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేసింది కూడా కాంగ్రెస్ నేతలేనన్న సంగతి తెలిసిందే. పదవులు అనుభవిస్తున్నంత కాలం విభజన గురించి ఎవరికీ అనుమానాలు లేవు. అసలు కాంగ్రెస్ రాష్ట్రం ఇస్తుందన్న గ్యారంటీ ఆ పార్టీ నేతలకే లేదు. అందుకే అధిష్టానం ముందు అంతా ఓకే అన్నారు. తీరా ప్రకటించాక అడ్డం తిరిగారు. కాంగ్రెస్ నేతల ఆ తీరే జనానికి వెగటి పుట్టిస్తోంది. విభజన ప్రకటన తరువాత సీఎం కిరణ్ స్వరూపం బయటపడింది. రాష్ట్రాన్ని ఏం చేయాలో కాంగ్రెస్ కు బాగా తెలుసని, నిర్ణయం ఏదైనా అమలు చేయడానికి సిద్ధమని చెప్పిన కిరణ్ ప్రకటన వచ్చాక రంగులు మార్చారు. అధిష్టానాన్ని ధిక్కరిస్తూ సంతకాల లేఖను పంపడం ఆయన విశ్వరూపానికి నిదర్శనం. ఇప్పుడు మా పార్టీ నాయకురాలకు పంపించున్న ఒక ఎమ్మెల్యేస్, మినిస్టర్లు ఒక అభిప్రాయాన్ని మా పార్టీ నాయకురాలతో పంపించడం జరిగింది. దాంట్లో పొరపాటే ఉంది. నేనే సంతకం చేశాను. మా పార్టీ నాయకురాలు మా పార్టీ ప్రెసిడెంట్ కు పంపించాం. మా పార్టీ ప్రెసిడెంట్ తో మాట్లాడకన్నా అంటే నేను మీతో మాట్లాడతానా? విభజనకు అడ్డు కామని చెప్పిన మరో నేత ఉండవల్లి అరుణ్ కుమార్. 2004లో సోనియా చెప్పిన మాటలను ట్రాన్స్లేట్ చేసిన ఆయన ఇప్పుడు సీమాంధ్రలో సభలు పెట్టి లెక్చర్లిస్తున్నారు. విడిపోతే ఏం నష్టపోతున్నామో లెక్కలేసి చెబుతున్నారు. ఈయనే హైకమాండ్ కు విధేయుడిగా ఎన్నోసార్లు తెలంగాణకు అనుకూలంగా నివేదికలు పంపినట్టు చెబుతారు. అందుకే ఆయన్ని పొలిటికల్ ఊసరవెల్లి అని పిలుస్తున్నారిప్పుడు. ఆయనతో పాటు మరో ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఆయనది అదే తీరు. తన బిజినెస్ మైండ్ ని పాలిటిక్స్ కి అప్లై చేస్తూ పూటకో మాట మాట్లాడుతూ వచ్చారు. పీసీసీ చీఫ్ బొత్సకు అందులో భాగస్వామ్యం ఉంది. ప్రకటనకు ముందు వరకు ఆయన తెలంగాణకు అనుకూలం. వచ్చాక ఆయన నినాదం సమైక్యవాదం. ఆంధ్ర కోసం మేమందరం చేస్తున్న పోరాటం, మేము చేస్తున్న ప్రయత్నం ఇవాళ అనేక పార్టీలపై ప్రభావం చూపించింది. నెమ్మదిగా వాళ్ళలో కూడా కొంతగా వాళ్ళలో కూడా మార్పు వస్తున్నాము. ఈ విధంగా అన్ని పార్టీలు మార్పు తీసుకొస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన పాలకపక్షం కాబట్టి ఎన్ని పార్టీలు ఎటున్న పాలకపక్షం మార్పు వచ్చినప్పుడే సమైక్యవాదం నిలబడుతుందా లేదా వేర్పాటువాదంతో రాష్ట్రం విడిపోతుందని చెప్పి ఇవాళ అందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి నేను వ్యతిరేకం కాదు. కానీ ఆ ప్రాంత ప్రజలుగా ఆ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా పూర్తిగా ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో వారితో పాటు ఏకీభవిస్తూ వారి నిర్ణయాలు అమలు జరగాలని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వారి తాలూకు అభిప్రాయంగా నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ కమిటీ వేసే సమయం ఆసన్నం అవుతుంది. ఆసన్నం అయితే అప్పుడు వేస్తారు. వీళ్లే కాదు, కాంగ్రెస్ నేతలందరిది దాదాపు అదే తీరు.
సీమాంధ్ర కాంగ్రెస్ లీడర్లే కాదు, తెలంగాణ లీడర్లు తక్కువేం తినలేదు. విభజన ప్రకటనకు ముందు తెలంగాణ నష్టపోయిందన్న విషయం ప్రతి లీడర్కి తెలుసు. అయినా ఎవ్వరూ నోరు మెదపలేదు. విభజనకు ముందు వరకు వాళ్లది కూడా పదవుల కోసం పాకులాడిన చరిత్రే. దేశ చరిత్రలో అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ నేతలే వ్యతిరేకించడం ఇదే ఫస్ట్ టైం. అధికార పార్టీలో ఉంటూ ఇన్ని రంగులు మార్చిన నేతలను ఇప్పుడు చూస్తున్నారు జనం. పార్లమెంట్ సాక్షిగా ఎన్నోసార్లు అధికార ప్రతిపక్షాలు సహకరించుకున్నాయి. అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాల్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. 3 రాష్ట్రాల విభజన విషయంలో కాంగ్రెస్ పెద్దగా స్పందించలేదు. విభజన తర్వాత కూడా అధికారం కోసం మామూలుగానే ప్రయత్నించింది. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజనలో మాత్రం సొంత పార్టీ నుంచే ఆ పార్టీ వ్యతిరేకత చవిచూస్తోంది. జీతాల పెంపు, నేరస్తులకు ఎన్నికల్లో నిషేధం విధించే చట్టం, సమాచార హక్కు చట్టంలోకి పార్టీ ఆఫీసులను తీసుకొచ్చిన తీర్పుల లాంటి విషయాల్లో అన్ని పార్టీలు ఒక్కటయ్యాయి, సహకరించుకున్నాయి. ఇవే కాదు, అవసరమైనప్పుడు సహకరించుకోవడం, అప్పుడప్పుడు వ్యతిరేకించడం చట్టసభలో చాలా కామన్. కానీ తొలిసారి రాష్ట్రంలో ఎవరి రంగులు వాళ్లు బయట పెట్టుకుంటున్నారు. పాలిటిక్స్ లో ఈ తరహా ప్రవర్తనను మిగతా నేతలెవరూ సహించడానికి కూడా ఇష్టపడడం లేదు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడనేది సామెత. విభజన ప్రకటన తర్వాత రంగులు మార్చే విషయంలో కాంగ్రెస్నే తలదన్నింది టీడీపీ. ప్రధాన ప్రతిపక్షంగా కీలక పాత్ర పోషించాల్సిన టీడీపీ సొంత ప్రయోజనాలు చూసుకుంది. దాంతో తెలియకుండానే కార్నర్ అయింది. ఇప్పుడు కోలుకునేందుకు హస్తం నేతలను మించిపోయేలా డ్రామాలాడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో 2 చోట్ల రంగస్థల నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. అధికారం కోసం ఏ గడ్డైనా కరవచ్చని, దానికోసం రాజకీయంగా ఎంత దిగజారినా తప్పులేదన్న నిర్ణయానికి వచ్చారంతా. ఇందులో తెలుగు తమ్ముళ్లు చేరిపోయారు. 10 ఏళ్ల క్రితం వరకు ఆ పార్టీకున్న విశ్వసనీయత, బడుగు బలహీన వర్గాల్లో క్రేజ్ అంతా ఇంత కాదు. అలాంటి పార్టీ ఇప్పుడు అదే రాజకీయ బురదగుంటలో కూరుకుపోయింది. రాజకీయంగా వేసిన తప్పటడుగులు తెలుగు తమ్ముళ్ల ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. 2008లో రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చింది టీడీపీ. 2009లో తెలంగాణలో సీట్లు పెంచుకున్నా అధికారంలోకి రాలేకపోయింది. ఇప్పుడు కోలుకునేందుకు తెలుగు తమ్ముళ్లు ఆడుతున్న డ్రామాలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. టీడీపీలో పర్ఫెక్ట్ ఊసరవెల్లి క్యారెక్టర్ను పోషిస్తున్నారు అధినేత చంద్రబాబు. విభజన ప్రకటన వచ్చేదాకా అస్సలు నోరు మెదపని ఆయన ఇప్పుడు సీమాంధ్ర రోడ్లపై గుండెలు బాదుకుంటున్నారు. తెలుగువాడి ఆత్మ గౌరవానికి తూట్లు పొడుస్తారా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. బస్సు యాత్రలో సమైక్యాంధ్రకు సపోర్టుగా బుసలు కొడుతున్నారు. ఢిల్లీ లెవెల్లో రాజకీయాలు చేసే బాబు సిల్లీగా డ్రామాలాడుతుండడం జాతీయ నేతలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఎమ్మెల్యేలు 41 మందిని ఢిల్లీకి పంపించి సోనియా గాంధీకి లెటర్ ఇచ్చారు. ఈ విషయం నేను చెప్పడం కాదు, నిన్నే దిగ్విజయ్ సింగ్ ఆయనే చెప్పాడు. ఇది ప్రారంభించింది రాజశేఖర రెడ్డి, పూర్తి చేసింది సోనియా గాంధీ. సిగ్గు లేకుండా చెప్పుకున్న పార్టీ. నువ్వు 4 అంటే మేము 8 అంటామంటున్నారు తెలుగు తమ్ముళ్లు. సీమాంధ్ర గల్లీలో టీడీపీ లీడర్లు చేస్తున్న ఫీట్లు చూసి రాష్ట్ర జనం సిగ్గుపడుతున్నారు. అది చాలదన్నట్టు పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీలు చెక్కబజ్జిన కొరడా దెబ్బలతో వీధి నాటకాలాడుతున్నారు. బాబు యూటర్న్ తీసుకుంటే ఇప్పటికీ నోరు మెదపట్లేదు తెలంగాణ తమ్ముళ్లు. ధిక్కరిస్తే ఏం జరుగుతుందోనన్న భయం కొందరిదైతే బాబు నైజం తెలియందా అన్న ధీమా మరికొందరిదే. ఏదైతేనేం వ్యూహాత్మక మౌనంతో బాబు నాటకాన్ని మరింత రక్తి కట్టిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. గతంలో తెలంగాణకు అనుకూలంగా అధినేత నోటి నుంచి ఒక్క మాట మాట్లాడించలేకపోయారు. ఇప్పుడు కంప్లీట్ గా స్టాండ్ మార్చేసిన బాబును ఎందుకలా మారారని ప్రశ్నించట్లేదు. అధికార ప్రధాన పక్షాలే కాదు, మిగతా పక్షాలది అదే దారి. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మరీ యాక్ట్ చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ విభజనను వ్యతిరేకించినా దాన్నే ఇప్పుడు అస్త్రంగా మలుచుకుని రాజకీయాలు చేస్తోంది. బీజేపీ తెలంగాణకు అనుకూలమని చెప్పినా ఆ పార్టీ ఇప్పుడు ప్లేట్ మార్చింది. లెఫ్ట్ పార్టీలు ఆ తాను ముక్కలే అని చూపించుకున్నాయి. మిగతా పార్టీల డ్రామాల సంగతేంటో ఓసారి చూద్దాం. సీఎం పీఠమే లక్ష్యంగా, సెంటిమెంటే అస్త్రంగా, వైఎస్ బొమ్మే ఆధారంగా రాజకీయాల్లోకొచ్చింది వైఎస్ఆర్సీ. వస్తూనే సంచలనాలకు వేదికైంది. మాట తప్పం మడమ తిప్పమంటూ భారీ డైలాగులతో తమ పొలిటికల్ ఎంట్రీని సూపర్ హిట్ చేసుకుంది. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు అటూ ఇటుగా మాట్లాడినా ఓ పార్టీ మాత్రం బలంగా కోరుకుంది.
బహిరంగంగా ఎక్కడా బయటపడకపోయినా లోపల సంతోషించిన ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్సీ. 10 జిల్లాల తెలంగాణ ప్రకటనతో సంబరాలు చేసుకుంటోందా పార్టీ. తెలంగాణలో పొలిటికల్ గా పెద్దగా ప్రయోజనం లేదని ఆ పార్టీ లెక్కలేసుకుంది. అందుకే ఫోకస్ మొత్తం సీమాంధ్రలో పెట్టి పాలిటిక్స్ చేసింది. ఓదార్పు యాత్రలు, ఫీజు దీక్షలు, పోలవరం యాత్రలు అన్నీ అక్కడే. పైకి మాత్రం సమైక్యాంధ్ర అంటూ నటనలో జీవిస్తోంది. ప్లీనరీ నుంచి ప్రకటన వచ్చేదాకా సెంటిమెంట్ ను గౌరవిస్తామంటూ వచ్చింది వైఎస్ఆర్సీ. ఆ ఒక్క మాటతోనే షర్మిల ప్రజాప్రస్థానం చేయగలిగింది. విజయమ్మ పర్యటనలు సజావుగా సాగాయి. జగన్ ని తెలంగాణలో అడుగుపెట్టనివ్వమన్న తెలంగాణవాదులు ప్లీనరీ బైట్ తో ఆయన ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చారు. కానీ విభజన ప్రకటనతో పిల్ల కాంగ్రెస్ ప్లేట్ మార్చింది. సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకుంది. రాష్ట్ర విభజన అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని గొంతెత్తి అరుస్తోంది. న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే విభజించే హక్కు మీకు ఎక్కడ ఉంది? సమన్యాయం చేయటమో మీ ఉద్దేశం కాదని తేలిపోయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో యథాతథంగా ఉంచండి. సమన్యాయం చేయటమో మీకు చేత కాలేదు కాబట్టి కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. విభజన ప్రకటనతో వైఎస్ఆర్సీలో ఫ్యామిలీ డ్రామా మొదలైంది. ఓవైపు షర్మిల దండయాత్ర, మరోవైపు జగన్ జైలు దీక్ష, ఇంకోవైపు విజయమ్మ ఓదార్పు యాత్ర అన్నీ కలిపి సీమాంధ్రను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఊపిరి తీసుకునే లోపే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ దూకుడు చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అవ్వడం సంగతేమో గానీ సామాన్యుడి బ్రెయిన్ మాత్రం బ్లాక్ అవుతోంది. విభజన ప్రకటనతో విశ్వరూపం చూపిన మరో పార్టీ బీజేపీ. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ అన్న నినాదాన్ని వరుసపెట్టి వాడుకుంది కమలం పార్టీ. కాంగ్రెస్ ఆ తాంబూలం ఇచ్చేయడంతో తన్నుకు చావడం ఆ పార్టీ వంతైంది. ఏం చేయాలో తోచక ఏ ప్రాతిపదికన విభజిస్తారని కొత్త రాగం అందుకుంది. అంతకు 10 ఏళ్ల క్రితం కాకినాడ తీర్మానాన్ని ఆ పార్టీ ఎప్పుడో మర్చిపోయింది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీల డ్రామా మధ్య కమలం డ్రామా కనిపించలేదు. కానీ ఆ పార్టీ అసలు స్వరూపం అర్థమై ఉంటే సామాన్యుడి గుండె చెరువయ్యేదే. ఉద్యమాలకెక్కువ, ఎన్నికలకు తక్కువ అనిపించుకున్న లెఫ్ట్ పార్టీలది అదే తీరు. ప్రకటనను వ్యతిరేకించలేదు, అనుకూలంగానూ మార్చుకోలేదు. సిపిఐ సంబరపడుతుంటే సిపిఎం సీమాంధ్రలో ఉద్యమం చేస్తానంటోంది. ఈ వ్యవహారం 2 పార్టీల మధ్య చిచ్చురేపడం తప్ప వాటికి రాజకీయంగా కలిసొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రాజకీయం కోసమే. ఎలాంటి ముసిగేసుకున్నా ఎవరూ పట్టించుకోరన్నది నేతల ధీమా. అదే దశాబ్దాల కెరీర్కు పునాదులేస్తోంది. పార్టీలెన్ని మార్చినా నో ప్రాబ్లం అన్న కాన్ఫిడెన్స్ని ఇస్తోంది. పార్టీలు కూడా స్టాండ్స్ మార్చుకుని మరీ పాలిటిక్స్ను పొల్యూట్ చేశాయి. కుళ్ళిపోయిన రాజకీయాలను చూసి సామాన్యుడు ఆవేదన చెందుతున్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో మరింత భ్రష్టు పట్టిన రాజకీయాలను చూసి కంగు తింటున్నాడు. పరిస్థితి ఎప్పటికి మారుతుందో అని ఎదురుచూడటం తప్ప సామాన్యుడికి ఏమీ మిగల్లేదు. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్డ్ V6, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.